అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం ఇది సార్ బట్టలు ఊడదీస్తారు. అది బట్టలు ఊడదీస్తున్నందుకు నెక్స్ట్ అది ఏంటి సార్, వంశీ గారు భార్య పక్కన ఉండగా సో అయినా ఈ బట్టలు ఊడదీస్తున్నారు. బట్టలన్నీ లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ వస్తుంది. ఏంది లాంగ్వేజ్ అసలు, ఈ బట్టలు ఊడదీయడం ఎందుకు? సో కొట్టడానికి మీరికెళ్ళి కూడా కొట్టచ్చు, బట్టలు ఉన్నాం కూడా కొట్టచ్చు కదా. ఇదొక ఫ్రేజ్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది, బట్టలు ఊడదీసి కొడతాము అని. సో బట్ నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇలాగే చేశారు. అప్పుడు రెడ్ బుక్ చూపెట్టి నా లోకేష్ ఇలాగే మాట్లాడాడు. మీరు గమనించండి, ఇవి టెక్స్ట్ తీసుకోండి, వాళ్ళు జగన్ వాయిస్ లోకేష్ వాయిస్ కాకుండా ఇద్దరు మాట టెక్స్ట్ తీసుకోండి. అందులోకెళ్ళి తెలుగుదేశం వైసీపీని 2 పదాలు తీసేయండి, సేమ్ ఉంటుంది మీకు, ఏమీ తేడా ఉండదు. అలా టీడీపీ వైసీపీ ప్లేస్లో టీడీపీ వచ్చింది, టీడీపీ ప్లేస్లో వైసీపీ వచ్చింది. మీకు జగన్ మీరు కావాలంటే పాత బయటలు ప్లే చేయండి. లోకేష్ యువగలం అప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అధికారంలోకి రాబోతోంది, ఈ రెడ్ బుక్లో రాసుకున్నాం, ఒక్కొక్కని అంతు చూస్తామని అన్నాడా లేదా? సేమ్ లోకేష్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇప్పుడు జగన్ అంటున్నాడు. తేడా ఏంటి? రియాలిటీ ఏంటి? రియాలిటీ ఒకటి, పోలీసు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకత్వంలో భాగమైపోతున్నారు కొంతమంది. అట్లీస్ట్ కొంతమంది దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ లాయల్ పార్టీ వర్కర్స్. అంటే ప్రజాస్వామ్యంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 2 వేరు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఎవరున్నా వాళ్ళే, ఎస్పీ ఇస్ ఎస్పీ, నీకు కలెక్టర్ కలెక్టర్. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్తో పనిచేశారో వాళ్ళే చంద్రబాబుతో పనిచేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక సెక్షన్ ఏమవుతుంది అంటే, దే ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ క్లోజర్ టు పొలిటీషియన్స్. కారణం, పొలిటీషియన్ల ప్రయోజనాలు నెరవేర్చి తమ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటున్నారు, తమ ఆస్తులు పెంచుకుంటున్నారు, తమ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారు. దీనివల్ల కూడా నాయకులు ఎట్లా తయారయ్యారు? వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్లకు ప్రమోషన్లు ఇస్తున్నారు, మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఎవరైనా ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు పోస్టింగ్లు ఉండవు. వాళ్ళు డీజీపీ ఆఫీస్లో చక్కర్లు కొట్టాలి, వాళ్ళు పొలిటికల్ డిపార్ట్మెంట్లో జీఏడీలో చక్కర్లు కొట్టాలి, వాళ్ళ పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వాళ్ళు సతాయిస్తారు. సో ఈ ట్రెండ్ నాయకుల వైపు నుంచి ఉంది. అందుకే మీకు ఈ మధ్య రేవంత్ రెడ్డి చెప్పాడు చూడండి, తెలంగాణ సీఎం, మేము ఒక తప్పు చేయమంటే వాళ్ళు 3 తప్పులు చేయమంటారు, ఎందుకు సార్ మళ్ళీ చేస్తారు, ఒకటేసారి ఎంత పని అయిపోతుంది కదా అని. సో అందువల్ల బ్యూరోక్రసీలో ఒక సెక్షన్ తమ న్యూట్రాలిటీని వదిలేసి, తమ కాన్స్టిట్యూషనల్ లాయల్టీని వదిలేసి పొలిటికల్ పార్టిజాన్షిప్ని ఎత్తుకుంటున్నారు వారు. అందుకే చూడండి, అనేక రీజన్స్ ఉండొచ్చు, ఆస్తులు సంపాదించడానికి, రాజకీయ నాయకులతో కలిసి అక్రమాలు చేయడానికి. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎన్ఎన్ వోరా నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన కమిటీ చెప్పింది, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ ఉంది అని. అంటే పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్. ఈ నెక్సెస్ వాళ్ళ లాభాల కొరకే కావచ్చు. అందులో కొంతమంది రిటైర్ అయ్యాక రాజకీయ నాయకులు అయిపోతున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ నాయకులు అయిపోతున్నారు. అంటే పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు కాకూడదని నేను అనడం లేదు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా రాజకీయాల్లో చేరే హక్కు ఉంది. కానీ ఏం జరుగుతుంది, తాము రాజకీయాల్లో చేరాలని కోరుకుంటుంది కనుక వాళ్ళు పదవిలో ఉన్న సమయంలో తాము ఏ పార్టీలో చేరబోతున్నామో వారికి ఫేవర్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే రేపు మనం వీఆర్ఎస్ తీసుకోనో లేదా రిటైర్ అయ్యో రాజకీయాలకు వస్తే మరి వాళ్ళే కదా మాకు పదవులు ఇచ్చేది. అందువల్ల పొలిటికల్ లాయల్టీ చూపుతుంటారు.
దాంతో రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే జగన్ కూడా తెలుసు ఇట్లా తన ప్రయోజనాల కొరకు అడుగులు మడుగులెత్తున అధికారులు ఉన్నారని ఆయన తెలియదా, అందువల్ల ఆయన బెదిరించగలుగుతున్నాడు. ఈ మొదటి క్యారెక్టర్ రీజన్ ఇది. రెండవది అర్థం కావాల్సింది, అధికారులు ఎవరు, వాళ్ళు దే సింప్లీ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి వాళ్ళ మీద పడితే ఎట్లా? మీరు ఎవరైనా పడితే గిడితే మీరు రాజకీయ ప్రత్యర్థులతో ఫైట్ చేయండి. ఇప్పుడు జగన్ ఫైట్ చంద్రబాబు నాయుడుతో ఉండాలి తప్ప వంశీని అరెస్ట్ చేసిన సిఐతో ఏం ఫైట్ ఇది? సిఐతో ఫైట్ ఏది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే జరిగింది పొరపాటు. ఓ రంగనాయకమ్మతో ఫైటు, ఓ డాక్టర్ పేరేంటి డాక్టర్ను కరోనా టైంలో చాలా డాక్టర్ సుధాకర్తో ఫైటు. అసలు ఫైట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడుతో, అది వదిలేసి అందరితో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైటు. రఘురామకృష్ణరావుతో ఫైట్ ఎందుకు? ఆయన ఏదో మీ పార్టీ నుంచి వెళ్ళిపోయింది, విమర్శించుకుంటున్నాడు. విమర్శించుకొని వదిలేయచ్చు కదా, లేదు సస్పెండ్ చేసి వదిలేయచ్చు. సస్పెండ్ చేసినా ఆయన మెంబర్షిప్ కంటిన్యూ అయితే సస్పెండ్ చేయలేదు, ఆయన డిస్క్వాలిఫై కాలేదు. రోజు ఆయన ప్రతి టీవీ ఛానల్లో కూర్చొని ఇక జగన్ తిడితే ఇగ్నోర్ చేయొచ్చు కదా, చేయలే. ఆయన మీదకి అధికారులను పంపడు. సో ఆయన మళ్ళీ కేసు పెట్టడు. ఎంత బీభత్సం జరిగింది. ఇప్పుడు ఆఖరికి ఆయన వచ్చి సభాపతి చైర్లో కూర్చున్నాడు, రావాలి జగన్ కావాలి జగన్ అని పాడబడుతున్నాడు. ఇదంతా కొని తెచ్చుకున్నాడు కదా, యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. సో యూ హ్యావ్ టు నో హూమ్ షుడ్ యూ ఫైట్ విత్, ఎవరితో ఫైట్ చేయాలి అని. సో కేసీఆర్తో ఫైట్ చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు నాగేశ్వర్తో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? నాగేశ్వర్ ఏదో టీవీలో విశ్లేషిస్తాడు, ఓ యూట్యూబ్లో మాట్లాడుతాడు, ఏం గొప్పలు ముడతాను కావాలంటే కౌంటర్ చేయి. నాగేశ్వర్ అట్లా మాట్లాడి తప్పని చెప్పు. కానీ నాగేశ్వర్ బెదలేనుడు, నాగేశ్వర్ తెలియను తిట్టింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం వస్తుందా? జీరో. సో తమ ప్రత్యర్థుల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు. వీళ్ళు వదిలేసి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీద పడితే వస్తుంది. వాళ్ళు మామూలు ఉద్యోగులు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చలాయించారు, వాళ్ళ పవర్లో వాళ్ళు